పేరు రాలేదు, రేషన్ రాలేదు. మాకేంటి సార్ మీరేం చేస్తారు? మా పరిస్థితి ఏంటంటే మేమేం చేయలేమమ్మా. అంటే వాలంటీర్లు అడిగితే మాకు జీతాలు ఇవ్వలేదు 3 నెలల నుంచి మేము చేయమనేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇదేంటో ఏమో మాకేం అర్థం అవ్వట్లా. కుక్క సాగు చేస్తున్నాము. వాలంటీర్ వ్యవస్థ కనుక కొనసాగించినట్టయితే ఎలా ఉంటుంది? వాలంటీర్లు అప్పుడైతే చక్కగా అన్ని కాళ్ళ కాడకి వచ్చాయండి. 5 సంవత్సరాలు బాగా జరిగిందండి. 45 సంవత్సరాల డబ్బులు ఏంటి, అమ్మఒడి డబ్బులు ఏంటి, పిల్లలకి ఏంటి, పింఛన్లు ఏంటి, అన్నీ మాకు అసలు ఇబ్బంది తెలియదు సార్. అన్ని చక్కగా వాళ్ళు చేసి పెట్టారు. 5 సంవత్సరాలు ఇప్పుడు ఏంటి ఇప్పుడు దీనికే తెలుస్తుందిగా కుక్క జీవితం అయిపోయింది మాది. 25 ఏళ్ళు డబ్బులు అందరూ వేసి సాయం చేసిందేగా. ఇది గవర్నమెంట్ తరపు నుంచి ఏం రాలేదు. యాటల్లో అందరూ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సాయం చేసిందేగా. దీనికోసం కూడా మేము తిరుగుతున్నాం. ఇది ఒకళ్ళు చేతికి ఇచ్చింది ఉందా పాపం, ఒకళ్ళకి వచ్చింది ఉందా? ఉండటానికి లేదు, తినటానికి లేదు, మాకు పనికి వెళ్తానికి దారి లేదు. ఇదేమో తిరుగుతున్నాం కాళ్ళు. మేము పేషెంట్లు ఉన్నాము. మా ఇంట్లో మూగోళ్ళు గుడ్డోళ్ళు. ఏంటి నరకం అనిపిస్తున్నాం మేము. అసలు వాలంటీర్కి అడిగితే 3 నెలలు జీతాలు ఇవ్వాలి, మేము చేయమనేసింది అమ్మాయి. మా వాలంటీర్ అయితే జగన్ దాంట్లో చేసిన అమ్మాయి. ఇక్కడికి వెళ్ళమంటున్నారు. ఇక్కడికి వెళ్తేనేమో వాళ్ళు అసలు అవి తీసుకుంటున్నారు, అన్ని అక్కడ పడేస్తున్నారు. అవి వస్తాయో రావో కానీ తెలియదు. ఈ 3 నెలలకే ఇట్లా ఉంది. జగన్ ఉన్నప్పుడు కాలం ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది. చక్కగా కాళ్ళు అన్నీ వేసాడు. అమ్మఒడిలు వేసాడు, డాక్రా గ్రూపులకి వేసాడు, అన్నీ వేసాడు. ఇప్పుడు అసలు ఏమి లేవు. ఇగో ఇయే కానొస్తున్నాయి. వాళ్ళకి ఇస్తున్నారు. అయ్యైనా ఎవరికన్నా ఇచ్చేయని స్లిప్పులు ఇచ్చే కోకలు ఇచ్చే వాళ్ళకి, మా బోటి వాళ్ళకి ఎవరు ఇట్లా అసలుకి ఎవరికి ఇట్లా అసలుకి 3 నెలలకే ప్రభుత్వం ఎట్టుంది. జగన్ ఉన్నప్పుడు ఎట్టుంది, జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు కాలం ఎట్టుంది, చంద్రబాబు కాలం. నేను ఒక వాలంటీర్ని, అయినా మా ఇల్లు రాయను. వాలంటీర్గా వరదల్లో ఉన్న వాళ్ళకి అందరికీ మేము 15 రోజులు సేవ చేసినా సరే మాకు ఎవరికి ఇల్లు రాయలేదు. రేషన్ వ్యాన్ మునిగిపోయింది, బైక్ మునిగిపోయింది. అసలు దేనికి డబ్బులు రాయలేదు. ఏమని పెట్టారు, నో డేటా అని పెట్టేశారు. ఒక వాలంటీర్కి ఇలా జరిగిందంటే మరి ప్రజలకు ఇంకంతానే జరిగింది. అది మరి ఇక్కడను 4 రోజులు బట్టి కలెక్టర్ ఆఫీస్లో ఇస్తామన్నారు. కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన డేటా ఎక్కడికి వెళ్ళిద్ది? సచివాలయంకి వెళ్ళిద్ది. అదేదో సచివాలయంలో అడ్మిన్లో అయినా అక్కడ చేస్తే ఏ ఏరియాకి ఆ ఏరియా అడ్మిన్లు పరిష్కారం చేస్తారు కదా. అందరూ ఇక్కడికి వస్తున్నారు, తీసుకున్నారు, ఈ కాగితాలు పక్కన పడేస్తున్నారు. కాగితాలు అయితే ఎక్కడికి వెళ్ళట్లా. ఇక్కడ వచ్చినా సరే కాగితాలు పక్కన పడేస్తున్నారు. కాగితాలు తీసుకొని దీని సమస్యని పరిష్కారం చేయట్లా. మ్యాపింగ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నాయి. మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి పడట్లా, మ్యాపింగ్లో ఉన్న వాళ్ళకి పడలా, మ్యాపింగ్లో లేని వాళ్ళకి పడలేదు. వేరే మచిలీపట్నం అటువైపు సార్లు వేసి వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి పెట్టారు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు వర్క్ చేశారు, లాగిన్స్ వాళ్ళకి ఇచ్చారు. పెట్టవలసిన వాళ్ళకి పెట్టలేని వాళ్ళకి పెట్టారు. అర్హులైన వాళ్ళకి అర్హులు కాదు, అనర్హుల వాళ్ళకి 25,000 డబ్బులు పడ్డాయి. మరి దీనికి పరిష్కారం ఏంటో తెలియదు. నేను 4 రోజులు పెట్టేస్తున్నాను. సచివాలయంకి వెళ్తే ఏమంటారు? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టమన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టమన్నారు. కలెక్టర్ ఆఫీస్లో పెట్టడానికి ఎక్కడ తీసుకున్నారు జనాలు? అదే కలెక్టర్ గారికి అసలు తెలియదు అనుకోండి. పరిస్థితి అనేది కలెక్టర్ గారికి తెలియదు. మన పరిస్థితి అంతా అదివరకు జగన్ గారు సచివాలయాలు పెట్టారు కాబట్టి వార్డు నెంబర్లు అన్ని వాలంటీర్కి మ్యాపింగ్ అయినాయి కాబట్టి ఏదైనా ఒక వాలంటీర్కే తెలుసు. వాలంటీర్ని తీస్తారు, జీతాలు ఇవ్వట్లేదు వాలంటీర్కి. ఏమేమి డ్యామేజ్ అయినాయమ్మంటే 2 బండ్లు రాసుకున్నారు. బండ్లే ఉన్న మేము పైన పెట్టుకొని నుంచుంటామా? 2 బండ్లు తెలిసిపోతే ఫోటో చూసుకున్నాడు, నెంబర్ చూసుకున్నాడు, అన్నీ చూసుకున్నాడు. నాట్ డ్యామేజ్ అని ఎలా రాస్తాడు సార్? మేమైనా బండ్లు నెత్తులు పెట్టుకొని పైన ఉంచున్నామా? ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. మేమేమో అన్యాయంగా రాయించుకోలేదు. చాలా మంది అన్యాయంగా రాయించుకున్న వాళ్ళకి 50,000 చొప్పున అందరికీ పడినాయి. ఏది అన్యాయంగా రాయించుకున్న వాళ్ళకి, న్యాయంగా రాయించుకున్న వాళ్ళకి రూపాయి పడలేదు. నాకు ఇంతవరకు నేను రాయించుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటానంటే మా 2 బండ్లే డ్యామేజ్ అయినాయి అని రాయించుకున్నాను. 2 బండ్లు కూడా నాకు పడేలాగా నాకు ఆ సచివాలయంలో రాసిన నెంబర్ నాకు కావాలి ఖచ్చితంగా. ఆయన ఎలా నాట్ డ్యామేజ్ అని రాస్తాడు? ఖచ్చితంగా ఆయన నెంబర్ కావాలి సార్. ఒక్కటే సార్, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరికి ములిగినా ములగపోయినా కిందిళ్ళని 25,000, పైనిళ్ళు మొత్తం 10,000 అని మీరు చెప్పారు సార్. మీరు వారంటీలు పట్టించుకోబాకండి, ఎవరు పట్టించుకోవద్దు. కబేలా సెంటర్ సచివాలయంలో మా లిస్టులు ఉంటాయి సార్. మాకందరికీ న్యాయం చేయండి సార్. మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టుకోండి. అది
మాకు పనులు లేక అప్పులు అయిపోయి మేము రోడ్లు ఎక్కాము సార్ పసి పిల్లల్ని వేసుకొని 3 రోజులు కరెంట్ లేక తను చూడలేదా? రోజు హెలికాప్టర్లో వచ్చినప్పుడు కపిల సెంటర్ ఎంత మునిగింది, ఇక్కడ దాకా పీకల లోతు వచ్చి ఉన్నప్పుడు తనకు తెలియదా? బండ్లు నా డ్యామేజ్ ఎలా రాస్తారు అతను? నా అసలు ఇల్లులే మునగలేదు, మా సందులోకి నీళ్ళే రాలేదని చెప్పారంట. ఎలా రాస్తారు? అప్లికేషన్లు అని తిరలా చచ్చిపోతుంది. సచివాలయానికి వెళ్తానేమో కలెక్టర్ ఆఫీస్ అంటున్నారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తానేమో బ్యాంకులో పండియమ్మ అంటున్నారు. ఎక్కడ ఏం పండియో కూడా తెలియట్లేదు. వారం రోజులు బట్టి పనులు అనుకొని నెలంతా వరదల వల్ల మేము ఎటు వెళ్ళలేదు. ఇప్పుడు పనులు మానుకొని తిరుగుతున్నాం సార్. ఎటు తిరిగినా మాకు న్యాయం అంటూ ఏం జరగట్లేదు. సచివాలయానికి వెళ్ళి వాలంటీర్లు అడితే మాకు సంబంధం లేదంటున్నారు, మాకు తెలియదు అంటున్నారు. చదువుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తిరుగుతాం సార్ మేము? ఎంత ఇబ్బంది పెట్టకూడదు కదా జనాల్ని. బ్యాంకుల్లో ఏమో పడలేదు అంటున్నారు, అక్కడికి వెళ్తే పండి అని చెప్తున్నారు. మళ్ళీ అప్లికేషన్ తీసుకొని వచ్చాము. ఇక్కడ ఏమంటున్నారు కలెక్టర్ ఆఫీస్? కలెక్టర్ ఆఫీస్లో అప్లికేషన్ ఇమ్మన్నారు సార్, ఇవ్వడానికి వెళ్తున్నాము. మరి ఇంకా ఏం చెప్తారంటే ఇంకా తెలియదు సార్ మాకు. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? వారం నుంచి తిరుగుతున్నాం సార్. 10 రోజుల నుంచి సచివాలయం తిరిగాము. తర్వాత మొన్న పోయి శుక్రవారం నుంచి బ్యాంక్కి వెళ్ళాము. ఇవాళ కూడా మళ్ళీ బ్యాంక్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టండి అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాము సార్ మేము. 10 రోజుల నుంచి వస్తున్నా అంటున్నారు కదా, ఏం చెప్తున్నారు మీకు? ఇక్కడైతే ఏం చెప్పలేదు సార్. నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది అయితే ఇవాళ వచ్చాను సార్. సచివాలయం తిరిగాను సార్. సచివాలయం చెప్తే పడతాయి, కంగారు పడదు, నెంబర్లు వస్తాయి, పడతాయి అంటున్నారు. బ్యాంక్ వెళ్ళమన్నారు. బ్యాంక్ వెళ్తే అక్కడ పడలేదని చెప్తున్నారు. ఇవాళ బ్యాంక్ వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ లెటర్ పెట్టుకోండి మీరు అన్నారు. ఇప్పుడు వచ్చాము సార్ మేము. రోజుల నుంచి తిరుగుతున్నామండి, ఒక్క పని అవ్వట్లేదు. సచివాలయానికి వెళ్తే సమాధానం లేదు, ఏమి సామానం అన్నీ పోయినాయండి. మావి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? ఎన్ని రోజులు తీసుకొస్తున్నాము, ఇప్పుడు కూడా పెట్టుకొని అన్నారు. మళ్ళీ ఇటు వస్తే ఇక్కడ పెడుతున్నాం అన్నారు. మళ్ళీ పిన్నులు లేవంటున్నారు, అవి లేవంటున్నారు, అన్నీ ఇమ్మంటున్నారు సార్. ఏం చెయ్యము, వరదొచ్చేళ్ళు అయిపోతే ఎండలో ఎలా తిరుగుతాం? పిల్లలు వదిలేసుకుని ఎవరు చేస్తారు మాకు? ఎవరు చేసేవాళ్ళు ఒక్క మగవాళ్ళు లేరు. ఎక్కడికి వస్తాం? ఆడవాళ్ళు ఎంత తిరుగుతాం? సచివాలయంలోకి వెళ్తే ఒక్క ఆడవాళ్ళు పట్టించుకోవట్లా, చెయ్యట్లా, మా సంబంధం లేదంటున్నారు. పెట్టామంటున్నారు, ఈ రోజు పెట్టలా. బ్యాంకులకి వెళ్తున్నాం, అన్నీ తిరుగుతున్నాం, ఎక్కడ అవ్వట్లా. మరి ఇక్కడికి వచ్చాం, తీసుకుంటారో లేదో తెలీదు, ఏం చేస్తారో కూడా తెలీదు సార్. అలా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారండి? ఇక్కడ ఏం మాట్లాడట్లా సార్, ఇమ్మంటున్నారు. మరి ఇస్తాము, చూస్తాము, మరి ఏం చేస్తారో ఏంటో తెలియదు. సచివాలయం చుట్టూ నా వారం రోజులు తిరిగాం. వత్తి అన్నారు, రాలే. మరి నెట్వర్క్ల చుట్టూ రెండు చుట్లు తిరిగాం. రెండిట్లకి అవి అదంటారు, ఇదంటారు, ఏదంటారు. అమ్మో సంపుకు తింటున్నారు, అసలు ఏది చెప్పట్లే సరిగ్గా. సచివాలయానికి వెళ్ళారా? సచివాలయంలో ఏమంటున్నారు? వత్తి అంటున్నారు కానీ మళ్ళీ ఈ రోజు లాస్ట్ అంటున్నారు. ఇంకేం చేయాలా? మళ్ళీ ఇక్కడ కలెక్టర్ కాడికి పోతున్నారని 10 మంది కలిసి వచ్చాను ఇక్కడికి. వత్తిలా అంటున్నారే కానీ అప్లికేషన్ పెట్టావా పెట్టలేదని అంటలా. వెళ్ళిపోండి అంటున్నారు. మాకు తెలిసిన ఒక ఆయన ఉండి అప్లికేషన్ రాపించుకొని పెట్టాను అన్నారు, రాపించుకున్నాను. ఇక్కడ ఏమంటున్నారు కలెక్టర్ ఆఫీస్? వత్తిలా అంటున్నారు. వత్తిలా అంటే మరి నాకు పక్కనమ్మట వచ్చినాక నాకు రావాలి కదా, ఎందుకు రాలేదు? నా ఇల్లు కిందదే, నా సామాన్లన్నీ పోయినాయి. నేను బ్యాంకు చుట్టూ 4 సార్లు తిరిగా, ఏ సమాధానం ఎక్కడ కూడా దొరకట్లా. కలెక్టర్ ఆఫీస్లో తీసుకుంటున్నారు, కంప్యూటర్లో నోట్ చేసేది ఏంటి అనేది మాకు తెలియదు. ఎట్లా తెలుస్తుంది? తీసుకుంటున్నారు, అక్కడ పెడుతున్నారు. ఫాలో అప్ చేసింది లేని మాకు ఎట్లా తెలుస్తుంది? అది మరి మా పరిస్థితి ఏంటి? మాకు రావాల్సిందే. పింఛన్ ఏ రకంగా ఇస్తున్నారో ఇంటికి వచ్చి ఆ రకంగా ఇస్తే అందరికీ డబ్బులు అందుతాయి. పింఛన్ ఏ రకంగా వచ్చి వాలంటీర్తో పంపిస్తున్నారో ఆ రకంగా ప్రతి డోర్ నెంబర్కి వస్తాయి, డబ్బులు ఎటు పోవు. దీనివల్ల ఎట్లా అందట్లేదు. గ్రౌండ్ ఫ్లోర్ అంటే అపార్ట్మెంట్స్, డాబా అంటే అపార్ట్మెంట్ కింద రాసేస్తున్నారు. అది మా పరిస్థితి. ప్రభుత్వం అందరికీ, బాధితులందరికీ సాయం అందించిందని చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు తప్పేమీ లేదు. ఎందుకు అంటే ఆయన డబ్బులు వదలటం మటుకే. ఆయన వచ్చి చేతికి ఇస్తాడా? ఇవ్వడు కదా. ఇచ్చేది ఎవరు? మరి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి కదా. వాళ్ళు మా చేతికి ఇవ్వాలి అంటే ఏం చేయాలో అదే ఆయన చేయాలి. వన్ టౌన్ అండి మాది. ఇప్పుడు మేము ఎప్పుడు ఇది స్టార్టింగ్లో పెట్టారు, అప్లికేషన్ వచ్చినప్పుడు పెట్టాము మేము. ఇప్పుడు 2 వారాలు అయిపోయింది, మా పేరు రాలేదు, కనీసం మాకు ఒక మెసేజ్ కానీ ఏం లేదు. బ్యాంకుకి వెళ్ళాము, ఆ కేవైసీ చేయమన్నారు, అన్నీ చేసాము. ఇప్పుడు 2 వారాలు అయిపోయింది. టైం చూస్తే రేపటితో లాస్ట్ డేట్ అంటున్నారు. మరి ఏం చేయాలి? మాది కింద ఇల్లులు కూడా, అందుకని ఇంకేం మళ్ళీ లాస్ట్ సార్ పెడదామని వచ్చాం. మరి పడే వాళ్ళకి పైన ఉన్న వాళ్ళు కూడా రాసుకుంటున్నారు కింద అని, వాళ్ళకి పడ్డాయి బాగానే. ఎవరికి చెప్తాం ఇప్పుడు? ఏం చేయాలో తెలియక ఇంకా సరే పెడదామని వచ్చాం. సచివాలయంకి వెళ్ళారండి? వెళ్ళాము, అక్కడ పెడితే ఫస్ట్ అక్కడే తీసుకున్నారు. ఇలా రాలేదండి అని మొన్న లాస్ట్ వీక్ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే ఇంక మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి మళ్ళీ మొన్న వచ్చాం, తీసుకోలేదు. మళ్ళీ ఇంక ఇవాళ వచ్చాం. మరి కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఏమంటున్నారు? తీసుకున్నారు, అప్లికేషన్ ఇచ్చాలండి అన్నారు కానీ ఏమీ లేదు అసలు.